హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకళాదేవి ఛానల్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మీతో ఒక చిన్న టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటంటే అది ఆడపిల్లని మనం పెళ్లి చేసి పంపించిన తర్వాత ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మంచిది అని నా అభిప్రాయం అండి. ఫోన్ చేసినప్పుడల్లా ఎలా ఉన్నావమ్మా, బాగున్నావా అని తను ఏం చెప్పినా సరే నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా రియాక్షన్ అయితే తన లైఫ్ కూడా బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే పెళ్ళై వెళ్ళిన ఆడపిల్లకి అక్కడ అడ్జస్ట్ అవ్వాలంటే చాలా కష్టమే అవుతుంది ఎవరికైనా సరే. మనం కూడా అవన్నీ ఫేస్ చేసే వచ్చాం కదండి. అక్కడ అడ్జస్ట్ అవ్వలేక నాకు ఇలా ఉంది అలా ఉందని ఏ ఆడపిల్లైనా పుట్టింటికి వాళ్ళ నాన్నకి అమ్మకి చెప్పుకుంటుంది. అలా చెప్పినప్పుడు మనం కూడా అవునా, అలాగైతే కుదరదు ఇలాగైతే కుదరదు అని అనకూడదండి. ఎందుకంటే అత్తారింటికి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని ఉంటాయి, మనకు నచ్చనివి ఉంటాయి, నచ్చినవి ఉంటాయి. అన్నిటికీ అడ్జస్ట్ అయిపోవాలి. అడ్జస్ట్ అవ్వడమే కదా లైఫ్ బాగుంటుంది. అడ్జస్ట్ అవ్వకుండా అలాగ ఉంటామేంటి, అలా కుదరదు ఇలా కుదరదు అని మనం కూడా ఎక్కేసి చెప్పామనుకోండి, వాళ్ళకి ఇంకా కూడా హోప్స్ అంటే మీరు సపోర్ట్ చేసే కొద్దీ వాళ్ళకి నిజంగా అన్యాయం జరుగుతుందేమో నాకు ఇక్కడ అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయి ప్రతీదీ నాకు అన్యాయమే జరుగుతుంది అన్న ఒక భ్రమలో ఉండిపోతారనమాట. అలా కాకుండా అక్కడ కొత్త లైఫ్ కదమ్మా, నీకు నచ్చుతుంది నచ్చదు, కొద్దిగా అడ్జస్ట్ అవ్వు అని మనం కూడా సపోర్ట్ ఇస్తూ అలా కాదు నాన్న ఇలా అని చెప్పి మంచి చెప్పి ఇలా ఉండాలి నువ్వు అలా ఉండాలి అని మీరు కూడా తనకు నేర్పించారనుకో, అప్పుడు తన జీవితంలో మనం ఎలా నడుచుకుంటే నా లైఫ్ బాగుంటుంది, భర్తతో ఎలా ఉండాలి, అత్తమామలతో ఎలా ఉండాలి అన్నది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అప్పటికీ కూడా వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మనకి లైన్లో రావట్లేదు, శృతి మించుతుంది అనుకున్నప్పుడే మనం ఇన్వాల్వ్ అవ్వటం మంచిదండి. ప్రతి చిన్న విషయానికి కూడా ఆడపిల్ల విషయంలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. అయితే తన లైఫ్కే డేంజరు. ఎందుకంటే మనం చెప్పే ప్రతి మాట వాళ్ళ మైండ్ సెట్లోకి వెళ్తుంది ఫస్ట్. ఎందుకంటే అక్కడ వాతావరణం నచ్చదు కాబట్టి మనం ఏం చెప్పినా వాళ్ళకి ఎక్కేలా ఉంటుంది. అందుకని మీరు చెప్పే ఏ విషయమైనా సరే తను ఫోన్ చేసి ఇలా ఉంది అని అన్నారనుకోండి, మీ మైండ్ సెట్కి తెలుస్తుంది కదా అది మంచిదో చెడుదో అని. తను ఎక్కడ బాధపడుతుందో అని మీరు ప్రేమ కొద్దీ ఇలా వద్దు నాన్న నువ్వు ఉండమాకు, వచ్చే నువ్వు అలా మాట్లాడు ఇలా మాట్లాడని చెప్పినా అక్కడ సిచ్యువేషన్ వేరేలా ఉంటుందన్నమాట. అందుకని తను ఏదైనా చెప్పినప్పుడు ఆడపిల్ల ఇలాగే ఉంటుందమ్మా, కొద్దిగా అడ్జస్ట్ అవ్వు, అలవాటు అవ్వు, కొన్ని రోజులు పోతే అన్నీ బాగుంటాయి అని చెప్పండి. తన లైఫ్ కూడా బాగుంటుంది. ఎక్కువ శృతి మించుతుంది అనుకున్నప్పుడు మీరైతే ఇన్వాల్వ్ అవ్వచ్చు. నా అభిప్రాయం అయితే నేను చెప్పానండి, వేరే ఉద్దేశం కాదు. నేను చాలామంది అలా చూస్తున్నాను. అలా ఉండకూడదు, అందరు ఆడపిల్లలు బాగుండాలి, సంతోషంగా ఉండాలన్న అభిప్రాయంతో చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.